వీరభద్ర భద్రకాళి మాత నమో నమ. ఇప్పుడు అంటరానితనము ఇవన్నీ చూడరా మనలోనే. ఇప్పుడు నేను ఉంటాను పూజ చేసి వచ్చి శుద్ధితోన మడితోన వచ్చి పూజ చేయాలి. ఎందుకంటే భగవంతుని మనము పవిత్రంగా కొలుస్తాం కాబట్టి. దాంట్లో ఇప్పుడు మనం నీళ్ళు పోసుకోకుండా వస్తామా, మాంసం తిని వస్తామా, అట్లా రాకూడదు. దేవుని పూజ చేయాలంటే మనం శుద్ధితోన మనం ఫస్ట్ శుద్ధి అయ్యి ఇతరులకు బోధించాక మనం ఫస్ట్ పాటించాలా. నాన్న పవిత్రంగా ఉంటే వేరే వాళ్ళకి చెప్పాలి. మాంసం ఎందుకు తినదంటే పుట్టించే ప్రతి ప్రాణి ఆ పరమశివుని తల్లి పిల్లలేరా. అన్ని బతికేకి వచ్చిన వాటిని మనం మనిషి తెలివితో జ్ఞానంతో మనం ఇది తినొచ్చు ఇది తినొచ్చు మీరు పెట్టుకునేవి ఇవి మీరు పెట్టుకొని జీవాలు తినుకుంటే ఈరోజు శరీరాలు నాశనం అయిపోతున్నాయి. ఎందుకు నాశనం? బీపీ షుగర్లు ఎందుకు వస్తాయి, హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయి, కిడ్నీలు కాళ్ళప్పుడు కిడ్నీలు ఎందుకు వస్తాయి? ఈ కెమికల్ వల్ల కాదు, ఆ కెమికల్ తినడం కాదు. ఆ కాలానికి అప్పుడు ఆ తిండి సరిపోయింది. ఇప్పుడు శివుడు ఇప్పుడు పెరుగు తింటున్నావు, ఇంత పెరుగు ఎక్కడి నుంచి వస్తుందో? ఎన్ని పాడి పరిశ్రమలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని ఎనుములు ఉన్నాయి, ఇవన్నీ మాయ. ఈ వంట ఈరోజు మనం చేసేటప్పుడు కట్ల మీద చేస్తుంటాం. ఈరోజు గ్యాస్ మీద ఒక 10 నిమిషాల్లో చేసేస్తారు వంట. అంటే ఏమి మనిషికి తగ్గట్టు పంటలు కూడా చూడు. ఈ పొద్దు 140 కోట్ల మందికి పైన పంట ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత పంట పండియాలంటే ఏం సాధ్యమా? అదే భూమి అదే మనుషులు పెరిగిపోయినారు, కోట్లలో పెరిగిపోయినారు. కానీ శివుడు అనుకుంటే సాధ్యమే. ఆయన అనుకుంటే రకరకాల కాలానుగుణంగా ఆయన పెద్ద సైన్స్ మేధావిరా. ఆయన మేధావి కాబట్టి ఇప్పుడు నీ శరీరం అంతా ప్రకృతితో నడుస్తుంది. ఏది తక్కువైనా నువ్వు పోయిస్తావు. చెట్లు లేకుండా ఆక్సిజన్ యాడ్ నుంచి వస్తుందిరా. అమ్మ అన్నపుణ్యసం లేకుండా కడుపు యాడ్ నిండుతుందిరా. గంగమ్మ లేకుండా నీళ్ళు తాగి బతుకుతాం. కనీసం ఒకరోజు అన్నం లేకుండా ఉండగలం, నీళ్ళు లేకుండా ఉండగలమా? నీళ్ళతో ఎన్ని ఉడికించుకొని ఎన్ని క్లీన్ చేసుకొని ఎన్ని పదార్థాలు చేసుకున్నాం. ఒక వారం కొలవలకుండా పరిస్థితి ఎట్లా తెలుసుకోండి. భూదేవి లేకుండా మనం బతికే ఉందిరా. భూదేవికి ఫస్ట్ సెల్యూట్ చేయాలి అందరూ ఎవరైనా కానీ. భూదేవం లేకుండా మనం ఇండ్లు కట్టుకుంటావు, నువ్వు పంటలు వేసావు, పంట వేసేపు లేపేదేవురు. నువ్వు కొండలు గుట్టలు వాగులు వంకలు చెట్లు ఆక్సిజన్ తీసుకునేకి నువ్వు డ్యాములు కడితే నీళ్ళు నిలబడడానికి, వర్షం వస్తే నీళ్ళు ఇట్లా ఆపి నిలబెట్టడానికి ఉర్రా. అమ్మ అయితే ఉంటుందిరా. పిల్లర్లు వేసుకుని నీళ్ళు కట్టుకొని నువ్వు అంగరంగ వైభవంగా ఉంటావునే. ఈరోజు నువ్వు చానిపోతే కూడా జీర్ణం చేసుకున్నది అమ్మేరా. ఇటువంటి అమ్మకు గౌరవం తెలుకోక నీ మతాలు రా నాయన. భూమి ఎట్లుంటుందిరా? గుండ్రంగా ఉంటుంది. వరాహమూర్తి చూపించినాడు కదా. భూగోళం అంటే ఏమి? భూమి గోళంగా ఉంటుందని అర్థము. బల్లపరపుగా ఉంటుందని ఒక మతం అంటుంది. ఇట్లా ఏదైనా సనాతన ధర్మం ఎప్పుడో చెప్పిందిరా. మానవులు వీళ్ళు వచ్చి మాది దీనికి ఆది అంతం లేనిదే సనాతనం రా. అది దానికి నిత్య నూతనం. యూతేళ్ళక మనం ఊక సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాం. ఊడితో కాదు, 1000 ఏళ్ళు. ఎందుకంటే క్రూరులు వచ్చి ఇంకా ఘోరంగా హింసించి మొఘళ్ళు వచ్చి హింసించి ముస్లింలు తయారు చేసినారు. ఈ బ్రిటిష్ వాడు వచ్చి క్రైస్తవులు తయారు చేసి మన పిల్లల్ని వాడుకున్నాడు. అంత మనోళ్ళే రా, మన అన్నదమ్ములే. మనం అందరూ తెలుసుకుంటే అందరూ వెలుగుతాము. పాకిస్తాన్ అయినా వెలుగుతుంది, బాగ్దాద్ అయినా వెలుగుతుంది, తాలిబాన్లు అయినా వెలుగుతారు, మొత్తం ప్రపంచం అంతా వెలుగుతుంది రా. మనం మంచి బతికేకి వచ్చినాం. మొత్తం కర్మ సిద్ధాంతం పని శరీరం కడుక్కొని పోవడం రాస్తే కర్మలు అంటే కొత్త చేసుకుంటే విర్రవీగుతున్నాం. ఏదో మనదే భూమి అన్నట్ల బతికేది 50 ఎవరికి వారంటీ లేదు, గ్యారంటీ లేదు. విచ్చిలు విడిగా తయారయ్యి నా అది లేదంటారు. పరమశివుడు ఎందుకు చూస్తుంటాడు? కర్మ